హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో లాంగ్చెయిన్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకున్నాం. సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో మనము కొన్ని అప్లికేషన్స్ అలాగే అప్లికేషన్స్లో యూజ్ చేసే ఫ్రేమ్వర్క్స్ కానీ టాపిక్స్ గురించి కానీ మనం థియరిటికల్గా డిస్కస్ చేసాం కదా. సేమ్ అలానే లాంగ్చెయిన్ అనే ఒక ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ వీక్స్లో మనము ఈ లాంగ్చెయిన్ యూజ్ చేసి ఒక సింపుల్ అప్లికేషన్ కూడా చూద్దాం అనమాట. సో అసలు లాంగ్చెయిన్ అంటే ఏంటి, లాంగ్చెయిన్ ఎందుకు వాడతాము, అసలు లాంగ్చెయిన్ వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి, లాంగ్చెయిన్ ఎందుకు ఉపయోగిస్తాము, సో ఇవన్నీ క్వశ్చన్స్ కి మనము ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకొక వీడియో కూడా చేస్తాను ఆర్కిటెక్చర్ మీద, లాంగ్చెయిన్ ఆర్కిటెక్చర్ మీద. సో ఇది పార్ట్ 1 వీడియో అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీ వద్దకు వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాంగ్చెయిన్ అంటే ఏంటి ఫస్ట్. సో లాంగ్చెయిన్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇప్పటి వరకు మనము జనరేటివ్ ఏ అప్లికేషన్స్ ని ఎలా డెవలప్ చేయాలి, జనరేటివ్ ఏ అప్లికేషన్స్ ని ఒక సింపుల్ యూస్ కేస్ తీసుకొని ప్రాంప్ట్ టెంప్లెట్స్, ఓపెన్ ఏఐ మోడల్స్ అలాగే బర్ట్ మోడల్ యూస్ చేసి మనము డిఫరెంట్ సినారియోస్ అనేది చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే లాంగ్చెయిన్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ని యూస్ చేసి మనము ఒక జన్ ఏఐ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఎలా వాడతాము, అసలు ఈ లాంగ్చెయిన్ లో ఎలాంటి థింగ్స్ అనేవి ఉంటాయి, ఇది ఎట్లా వర్క్ అవుతుంది అని ఒక థింగ్ అనేది ఇక్కడ మనము చూస్తాం అనమాట. సో ఫస్ట్ లాంగ్చెయిన్ అనేది ఏంటంటే అదొక ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాల్సిన థింగ్. సో ఫ్రేమ్వర్క్ అంటే ఏం లేదు, జస్ట్ మనము కావాల్సిన వైడ్ మెథడ్స్ని కానీ అన్ని థింగ్స్ని ఒక దగ్గర పెట్టేసేసుకొని మన అప్లికేషన్స్ అంటే మన అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు ఆ ఫ్రేమ్వర్క్ని మన కోడ్లో యూస్ చేసుకొని డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక సింపుల్ వే ఆఫ్ అనలైజింగ్ ఫ్రేమ్వర్క్. ఇంకా అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, అసలు ఫ్రేమ్వర్క్ ఎందుకు, అది ఒక బిగ్ టాపిక్, బట్ నేను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. సో ఫ్రేమ్వర్క్ అనేది ఇట్లా గుర్తుపెట్టేసుకొని మీకు ఈజీగా అర్థమవుతుంది. సో లాంగ్చెయిన్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే నువ్వు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్తో డీల్ చేస్తామన్నమాట. ఈ అప్లికేషన్స్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని యూస్ చేస్తే మనము అప్లికేషన్స్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో బిల్డ్ చేసేటప్పుడు కోడ్లో మనము ఈ లాంగ్చెయిన్ అనే ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకొని బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ మీకు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటో ఐడియా ఉండే ఉంటుంది. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు అనుకుంటున్నాను, బట్ నార్మల్గా చెప్తాను. సో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే జనరల్గా మనము యూజ్ చేసే మోడల్స్ అనమాట. ఇప్పుడు కరెంట్ మన వీడియోస్లో నేను ఎక్కువగా మీకు చెప్పేది ఏంటంటే ఓపెన్ ఏఐ మోడల్, జీపీటీ మోడల్స్ చెప్తున్నాను, అలాగే బర్ట్ మోడల్ చెప్తున్నాను. బట్ దేర్ ఆర్ మల్టిపుల్, లామా ఉంది, మెటా వాళ్ళది, ఇంకా అట్లా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి కదా. సో బట్ నార్మల్గా మన వీడియోస్ లో ఈ రెండు డిస్కస్ చేస్తున్నాము. సో ఇవన్నమాట. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ జనరల్గా ఇవి టర్న్స్ ఆఫ్ డేటా అండ్ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్, ఇలా మల్టిపుల్ థింగ్స్ని యూస్ చేసి వాళ్ళు ట్రైన్ చేసి అది లాంచ్ చేస్తారనమాట. సో అవి సో అసలు ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ యొక్క పుటక ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే ఒక డీప్ లెర్నింగ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మర్స్ నుంచి అది ఈ థింగ్స్ అనేవి ఎవల్యూట్ అనేది అయినాయి అనమాట. సో బేసిక్గా ఎలాంటి అప్లికేషన్స్లో మనం లాంగ్చెయిన్ వాడతామంటే సేమ్ మనం ఎల్ఎల్ఎం రిలేటెడ్ అప్లికేషన్స్ అనుకున్నాం కదా. సో లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ సిస్టమ్ అనుకోవచ్చు, చాట్ బోర్డ్స్ అనుకోవచ్చు, సమరైజేషన్స్ అనుకోవచ్చు, లేకపోతే నువ్వు ఒక టెక్స్ట్ ఇచ్చి ఆ టెక్స్ట్ నుండి ఇమేజెస్ని క్రియేట్ చెయ్యి అని చెప్పి ఇలాంటి అప్లికేషన్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అనమాట. సో ఈ లాంగ్చెయిన్ బేసిక్గా మనకి మనము కస్టమైజేషన్కి బాగా ఉపయోగపడుతుందండి. అసలు కస్టమైజేషన్ అంటే ఏంటి, మనకు కావాల్సిన విధంగా మనము అప్లికేషన్ని డెవలప్ చేసుకోవటం. సో జనరల్గా నేను నా వీడియోస్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను కదా. సో బొటీక్ ఎగ్జాంపుల్ నేను మీకు డిస్కస్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో. మీకు గుర్తున్నట్లయితే మనం అక్కడ బొటీక్కి ఒక కస్టమర్ సపోర్ట్ చాట్ బాట్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో అలా క్రియేట్ చేసే టైంలో మనము ఫస్ట్ ఆ బొటీక్ సంబంధించిన డేటా అనేది ఫీడ్ చేస్తాము. సో అక్కడ కస్టమైజేషన్
ఏంటి, మన బొటీక్ థింగ్స్ మాత్రమే అదే ఆన్సర్ చేయాలన్నమాట. బయట థింగ్స్ అదే యాక్సెస్ చేసుకోకూడదు. బయట థింగ్స్ గురించి మనం క్వశ్చన్ అడిగినా సరే అది ఆన్సర్ అనేది ఇవ్వకూడదు. సో ఇలా మన కస్టమైజేషన్ అనేది వర్క్ అవ్వాలి. సో ఇలాంటి కస్టమైజేషన్ థింగ్స్ లో మనము లాంగ్చైన్ అనేది బాగా అంటే ఈజీగా మనము డెవలప్ కస్టమైజేషన్ అనే ఒకటిని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చక్కగా మనం లాంగ్చైన్ యూస్ చేసుకొని ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అలాగే యాక్యురసీని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే కరెంట్ ఉన్న మోడల్ జనరేట్ చేస్తున్న రెస్పాన్సెస్ ని నువ్వు ఇంప్రూవైజ్ చేసుకోవటానికి ఈ లాంగ్చైన్ అనేది మంచిగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ లాంగ్చైన్ లో ఏంటంటే కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఈ కాంపోనెంట్స్ ద్వారా మనము న్యూ ప్రాంప్ట్ చైన్స్ ని ఎగ్జిస్టింగ్ టెంప్లెట్స్ ని ఇంకా ఫర్దర్ గా ఎన్హాన్స్ చేసుకోవడానికి డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రాంప్ట్ టెంప్లెట్స్ అంటే మనము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్ లో. ఎవరైనా వినకపోయినట్లయితే చూడకపోయినట్లయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ప్రాంప్ట్ టెంప్లెట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఇలాంటి ప్రాంప్ట్ టెంప్లెట్స్ ని కూడా నువ్వు ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ లాంగ్చైన్ అనే ఫ్రేమ్వర్క్ ని వాడచ్చు అనమాట. సో ఇలా అండ్ ఆల్సో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో లాంగ్చైన్ లో ఉన్న కాంపోనెంట్స్ లో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఎల్ఎల్ఎంస్ మన డేటాను యాక్సెస్ చేసుకునే ప్రాసెస్ లో పద్దాకల మనము సేమ్ థింగ్స్ రిపీట్ అవుతున్నా కానీ లేకపోతే ఎక్కువ ఉన్నప్పుడు రీట్రైనింగ్ అంటే ఫస్ట్ నుంచి నువ్వు రీట్రైన్ చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది. అలాగే చాలా రిసోర్సెస్ ని నువ్వు స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇలా నువ్వు లాంగ్చైన్ యూజ్ చేసుకోవడం వల్ల నువ్వు న్యూ డేటా సెట్స్ ని రీట్రైన్ చెయ్యకుండానే నువ్వు ఫస్ట్ లైక్ ఎక్కువ రీట్రైనింగ్ అనేది అవసరం లేకుండానే ఈజీగా నువ్వు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అదొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్, వై లాంగ్చైన్ ఇంపార్టెంట్, అసలు లాంగ్చైన్ ఎందుకు ఇంపార్టెంట్? సో ఇది ఒక థింగ్ అనేది నీకు అరైజ్ అవుతూ ఉంటుంది మైండ్ లో. సో జనరల్ గా మనము ఎల్ఎల్ఎంస్ ని యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు మనము ఏదైతే క్వశ్చన్స్ మనం ఫీడ్ చేసామో ఒక్కొక్కసారి మనకి జనరల్ గా అంటే ఒక్కొక్కసారి అని కాదు, జనరల్ గా అది జనరల్ రెస్పాన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నారు. సో ల్యాప్టాప్ సంబంధించిన థింగ్స్ నువ్వు అడుగుతూ ఉంటావు అనమాట. లైక్ ఏది బాగుంటుంది, ఏ మోడల్ బెస్ట్, ఏది ఎంత కెపాసిటీ ఉంటుంది, ఏది పవర్ఫుల్, నువ్వు ఇలాంటి వర్క్ చేయాలనుకుంటున్నావు, సపోజ్ నువ్వు వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నావు, నాకు ఏది బెస్ట్ ల్యాప్టాప్, ఇలా నువ్వు అడుగుతూ ఉంటావు. సో అది నీకు జనరల్గా నీకు చెప్తా ఉంటుంది, ఓ ఇది ఉంటుంది, ఈ ఫీచర్స్ ఉంటాయి, ఇట్లా ఉంటుంది అని చెప్తా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకటి సెలెక్ట్ చేసుకొని దీని యొక్క కరెక్ట్ ప్రైస్ నాకు ఇప్పుడు చెప్పు అన్నప్పుడు అది చెప్పలేకపోతుంది. సో ఇలాంటి అంటే నువ్వు స్పెసిఫిక్గా నువ్వు కొన్ని క్వశ్చన్స్ అడిగి అండ్ ఈవెన్ నువ్వు ఫీడ్ చేసిన స్పెసిఫిక్ థింగ్స్ అది చెప్పలేకపోయినా ఇలాంటి థింగ్స్ అనేవి నువ్వు లాంగ్చైన్ యూస్ చేసి మంచిగా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అంటే స్పెసిఫిక్ డొమైన్ మీద లాంగ్చైన్ యూస్ చేసి నాలెడ్జ్ అనేది అంటే కరెక్ట్గా ఇంకా ఎన్హాన్స్ చేస్తూ ఉంటాం. ఆ డొమైన్ మీద మోడల్ యొక్క పట్టుని ఇంక్రీజ్ చేస్తాం అనమాట. అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లాగా తయారు చేస్తాం అనమాట, దాని జనరల్ ఆన్సర్స్ ఇవ్వకుండా నీకు. సో అంటే ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్ టెంప్లెట్స్ ని ఇంకా నువ్వు ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇవన్నీ కూడా నువ్వు లాంగ్చైన్ యూస్ చేసి చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ని కూడా నువ్వు మంచిగా ఎన్హాన్స్ చేసుకోవడానికి, మంచిగా ఒక ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ని ఇంప్రూవైజ్ అండ్ ఎన్హాన్స్ చేయడానికి, ఆప్టిమిస్ట్ గా తయారు చేయడానికి ఈ లాంగ్చైన్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ నువ్వు డెవలప్ చేసినావంటే అంటే ఈ లాంగ్చైన్ కానీ ఏఐ కానీ ఏదైనా సరే డేటా గురించి డీల్ చేస్తుంది కదా. అంటే నువ్వు డేటా అనేది పంపించాలి, ఆ టెక్స్ట్ డేటాని బేస్ చేసుకొని నీకు రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఈ టెక్స్ట్ డేటాని డీల్ చేసేటప్పుడు హడిల్స్ అనేవి చాలా ఉంటాయి అనమాట. అసలు టెక్స్ట్ డేటానే కాదు, డేటాని డీల్ చేసేటప్పుడే నీకు హడిల్స్ అనేవి చాలా ఉంటాయి. ఇంకా టెక్స్ట్ డేటా అంటే ఇంకా చెప్పక్కర్లేదు మనకి. సో అలాంటి థింగ్స్ నువ్వు చేసేటప్పుడు, నువ్వు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కూడా నీకు మల్టిపుల్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే డేటా క్లీనింగ్ నుంచి నువ్వు అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు. కానీ లాంగ్చైన్ యూస్ చేసి ఈ స్టెప్స్ అన్ని కూడా నువ్వు చక్కగా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అనమాట. సో అది ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అనే థింగ్స్ మనం నెక్స్ట్ ఆర్కిటెక్చర్ లో మీరు చూస్తే డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. అది అప్పుడు మనం డిస్కస్ చేస్తాము. సో యాజ్ ఆఫ్ నో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్
ఇంకా ఇది బేసిక్గా ఎలా డిజైన్ చేశారంటే నువ్వు మల్టిపుల్ డివోర్స్ అప్లికేషన్స్ అనమాట. అంటే చాలా వివిధ రకాలు, అంటే ఇది ఓన్లీ దీనికే వాడతాము అని చెప్పక్కర్లేదు అనమాట. మల్టిపుల్ థింగ్స్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు అనమాట. అది కూడా ఎలా అంటే ఎఫర్ట్లెస్లీ అని ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు చాలా అంటే ఒక ఒక నార్మల్ నువ్వు ఒక ప్రోగ్రామ్ నువ్వు రాస్తున్నప్పుడు నీకు మల్టిపుల్ లాజిక్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి, లేకపోతే ఒక చిన్న దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ దానికి ఒక 2-3 లైన్లు వాడతావు లాజిక్, ఇట్లా ఉంటుంది. అదే నువ్వు జనరల్గా నీకు ఒక డిఫాల్ట్ మెథడ్స్ లైబ్రరీ వల్లే నీకు చాలా యూజ్ అనిపిస్తుంది నువ్వు కోడ్ రాసేటప్పుడు. ఇంకా ఫ్రేమ్వర్క్స్ అంటే ఇంకా దాని తర్వాత స్టేజ్ అనమాట. అంటే వైడ్ అండ్ ఎనార్మస్ మెథడ్స్, ఎనార్మస్ థింగ్స్ అనేవి ఉంటాయి. చాలా ఎక్కువ థింగ్స్ ఎక్కడైతే నువ్వు మల్టిపుల్ టైమ్స్ నువ్వు యూజ్ చేయాలనుకుంటున్నావో ఒక చిన్న లైన్తో నువ్వు అది అకంప్లిష్ చేసుకోవచ్చు అనమాట. సో అలా అంటే అసలు చాలా తక్కువ ఎఫర్ట్ పెట్టుకొని మంచిగా అండ్ ప్రశాంతంగా వివిధ రకాల అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఈ LangChain అనేది చాలా బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు అనమాట. సో లైక్ చాట్ బోర్డ్స్ డెవలప్ చేయడం కానీ, ఒక క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ బాట్ని కానీ, లేకపోతే సమ్మరైజేషన్ టెక్స్ట్ కానీ, ఇట్లా మల్టిపుల్ థింగ్స్. ఇంకా కంటెంట్ జనరేషన్. సో ఇప్పుడు కంటెంట్ జనరేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది కదా. సో బ్లాగర్స్ కానీ ఇట్లా వీళ్ళందరూ న్యూ కంటెంట్ని జనరేట్ చేసుకోవడానికి మన AI టూల్స్ని చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఇలాంటి థింగ్స్లో మనకి LangChain అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది అనమాట మంచిగా. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే యూస్ కేసెస్ బేసిక్గా మనకి 3 మెయిన్ పర్పసెస్ ఉన్నాయి LangChain వల్ల. ఫస్ట్ వచ్చేటప్పటికి రీపర్పస్ ఆఫ్ లాంగ్వేజ్ మోడల్స్. సో అంటే ఏంటంటే కరెంట్ ఉన్న లాంగ్వేజ్ మోడల్స్ని నువ్వు స్క్రాచ్ నుంచి కాకుండా నువ్వు కొత్త డెవలప్ చేయాలనుకుంటే ఈ ఉన్న వాటిని కూడా నువ్వు యూజ్ చేసుకొని దీన్ని నువ్వు మార్చుకుంటూ నీకు తగ్గట్టుగా నువ్వు అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సెకండ్ వచ్చేటప్పటికి సింప్లిఫై ది AI డెవలప్మెంట్. సో AI యూజ్ చేసి ఏ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నా నీ యొక్క డెవలప్మెంట్ టాస్క్లో నీకు కొంచెం తేలిగ్గా సులువుగా చేసుకోవడానికి ఈ LangChain అనేది ఉపయోగపడింది అనమాట. నెక్స్ట్ డెవలపర్స్ సపోర్ట్. సో డెవలపర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ సపోర్ట్ అనేది అంటే అవసరం అవుతూ ఉంటుంది వాళ్ళు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు. అలాంటి టైంలో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది డాక్యుమెంటేషన్ రిఫర్ చేయటము, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అని ఏదో లాజిక్ తీసుకోవడం, దాని మళ్ళీ పెట్టుకోవడం, మళ్ళీ డీబగ్ చేసుకోవడం, ఇట్లా చేసుకుంటాం. బట్ ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనకి అకంప్లిష్ చేసుకోవాల్సిన టాస్క్ అనేది సులభంగా అవుతుంది అనమాట. డెవలపర్స్కి మంచి సపోర్ట్ అనేది ఇది ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి ఈ 3 థింగ్స్ అనమాట. బట్ ఈ 3 థింగ్స్ కూడా ఇంకా డీటెయిల్గా అండ్ ఆల్సో ఒక LangChain ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, LangChain కాంపోనెంట్స్ ఎలాంటివి, అండ్ ఒక సింపుల్ LangChain కోడ్ అంటే ఎలా యూజ్ చేసా అది, అండ్ నెక్స్ట్ అప్లికేషన్, ఇవి మనము పార్ట్ 2 అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చూద్దాం అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.